రేపు శ్రావణ 3వ శుక్రవారం. అమ్మవారికి ఈ ఒక్క నైవేద్యాన్ని సమర్పిస్తే మీ జీవితంలో శుభ పరిణామాలు మొదలైనట్లే. అసలు ఆ నైవేద్యం ఏమిటో తెలుసా? తెలిసిన వెంటనే రేపు మీరు కూడా అమ్మవారికి సమర్పించాలి అనుకుంటారు. ఎందుకు అంటే రేపు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. అంతేకాదు పౌర్ణమి తిథి కూడా కావడంతో ఈ రోజు మరింత విశేషమైనది. మరి ఇంతకీ అమ్మవారికి సమర్పించవలసిన ఆ నైవేద్యం ఏంటి అంటే ఖర్జూర పండ్లు. ఖర్జూరం తీపికి ప్రతీకగా భావిస్తారు. అందుకే అమ్మవారికి ఖర్జూరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా మన జీవితంలో కూడా తీపి, సంతోషం, ఐశ్వర్యం నిండుతుంది. రేపు అమ్మవారి ముందు దీపం వెలిగించి భక్తితో ఖర్జూర పండ్లను నైవేద్యంగా సమర్పించి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఆటంకాలు, కుటుంబ సమస్యలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి కృపతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నిండుతుంది. ఈ వీడియో మీకు కనిపించింది అంటే అమ్మవారి ఆశీర్వాదంగా భావించి కామెంట్ బాక్స్లో భక్తితో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే అమ్మవారి భక్తులకు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు, పూజా విధానాలు, పరిహారాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీమాత్రే నమః.